కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెద నిన్ను. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెద నిన్ను. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభువునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి మరొక పర్యాయం మనమిలాగున కలిసి దేవుని దైవవాక్యమును ధ్యానం చేటుకుగాను మహాదేవుడు మనకు అనుగ్రహించిన ఈ మంచి తరుణాన్ని బట్టి మనం ప్రభుని ఎంతగానో స్తుతించి బద్దులమనై ఉన్నాము. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభువు మనలందరినీ నడిపించునుగాక. ఆమేన్. నేటి దిన వాక్య ధ్యానం కొరకైన భాగం లేవియా కాండము 23వ అధ్యాయం 33 మొదలుకొని 38 వరకున్న వచనాలను ధ్యానం చేయబోచున్నాము. ప్రియులారా, 34వ వాక్యం. నీవు ఇశ్రాయేలుతో ఇట్లనుము, ఈ 7వ నెల 15వ దినము మొదలుకొని 7 దినముల వరకు యెహోవాకు పర్ణశాలల పండుగను జరుపవలెను. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవా, స్తోత్రాలు. చదవబడి ఉన్న వాక్యము మీది, వినుచున్న వారందరూ మీ వారు. మీ దాసుడనైన నన్ను సంపూర్ణముగా మరుగు చేసి దైవస్వరమును వినిపింపచేయండి. రాకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధం చేయండి. సియోనులో నుండి మీ కృపాహస్తం మా అందరికీ తోడు దయచేయమని, మేలు చేత నింపమని యేసయ్య మహోన్నతమైన నామంలోనికి ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ప్రియులారా, బాగున్నారు కదా? ఈరోజు మనము పర్ణశాలల పండుగను గూర్చి వినబోచున్నాము. ఇశ్రాయేలుకు దేవుడు అనుగ్రహించినటువంటి పండుగలలో మొదటి పండుగ పస్కా మొదలుకొని చివరి పండుగ పర్ణశాలల పండుగ. పస్కా పండుగ అనేది ఒక్క దినము మాత్రమే జరుగుచున్నది, ఒక దినము సాయంత్రమున. దాని తరువాత పులియని రొట్టెల పండుగ అని వస్తుంది, అది 7 దినములు జరుగుచున్నది. ఇక తరువాత 7వ పండుగైన పర్ణశాలల పండుగ కూడా 7 దినములు ఇది జరుగుచున్నది. విషయం ఏంటంటే, మొదటి పండుగ నిసాను మాసంలో వచ్చినప్పుడు 14వ తారీఖున రాత్రి ఇది జరుగుచున్నది. ఇక 15వ దినము నుంచి 21వ దినం వరకు పులియని రొట్టెల పండుగ. 7వ పండుగ కూడా 7వ నెలలో 15వ దినము మొదలుకొని ప్రియులారా 21వ దినం వరకు దగ్గరగా మరి 7 రోజుల పాటు ఈ పండుగ అనేది జరుగుచున్నది. కనుక దేవుని పిల్లలుగా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఇందులో ఒకటి దాగి ఉన్నది. 7 అనేది సంపూర్ణతను సూచిస్తుంది అని గడిచిన దినాలలోనే మనం వింటూ వచ్చాం. అంటే 7 పండుగలు సంపూర్ణతను, అనగా 7వ పండుగ పరిపూర్ణమైన సంపూర్ణతను ఇది సూచిస్తూ ఉంది. అయితే ఈ పండుగను గూర్చిన సందర్భములు లేఖనముల యందు అనేక చోట్ల తెలియపరచబడి ఉండడం జరిగింది. ప్రియులారా, మరి హెబ్రీలకు రాసిన పత్రికను మనం గమనించినప్పుడు
విశ్వాసమును బట్టి అతడును అతనితో వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అనువారు గుడారములలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్లుగా వాగ్దాత దేశములో పరవాసులైరి. వారు గుడారములలో నివసించుచు అనే మాటను మనం ఇక్కడ చదివాం. అసలు ఈ యొక్క పర్ణశాలల పండుగ ఎప్పుడు జరిగింది, ఎందుకు జరిగింది అనేది మనం గుర్తు చేసుకోవాలి. మన పూర్వీకులైనటువంటి ఇశ్రాయేలీలు వారు గుడారాలలో నివసించారు. అరణ్య మార్గాన వారు నడిచిన కాలాన దగ్గరగా 40 సంవత్సరాల కాలం వారు నీడలేని నీరు లేని అరణ్య మార్గమున సంచారం చేస్తూ వచ్చారు. అయితే ఎడారి ఈ మార్గముల యందు వారు నడుచుచున్నప్పుడు సీనాయి అరణ్య ప్రాంతాన వారు సంచరిస్తున్న కాలములో దేవుడే వారికి మహిమ మేఘమై నీడనిచ్చారు. బండలోని మధుర జలములను వారు స్వీకరిస్తూ వచ్చారు. విందాము. అయితే ఈ అరణ్య యాత్రలో వారు చేయుచున్న ప్రయాణమందు ఏ ఒక్కరూ కృంగిపోక, ఏ ఒక్కరూ నశించిపోక, ప్రతి ఒక్కరును దేవుని యొక్క కృపకు ఉన్నతమైనటువంటి పాత్రులుగా వారు మలచబడ్డారు. బాగా గుర్తు చేసుకుందాం. ఈ అరణ్యంలో వారు నడిచిన కాలు వాపు రాలేదు, ధరించిన వస్త్రాలు మాయలేదు, తొడిగిన చెప్పులు అరగలేదు. వారిలో ప్రతి వారును సియోనులో కనబడుటగాను వారు యాత్ర చేసిరి. అయితే ఎలాగున వారు అరణ్యంలో కాపాడబడినందులకు గాను, దేవుని యొక్క కృప వారికి తోడుగా ఉన్నందులకు గాను వారు అరణ్యంలోని వారు పిల్లరా దేవుని కొరకైనటువంటి శ్రేష్టమైనటువంటి అర్పణములు చేయుటకు గాను వారు గుడారమును సిద్ధపరచుకొనుచు, అనగా గుడారం అనగా వారు చెట్ల యొద్దకు వెళ్ళి కొన్ని కొమ్మలను నరికి తెచ్చుకుని వారు అరణ్యములో వారు పందిర్లు వలె వేసుకుని ఆ పందిర్ల క్రింద వారు కూర్చుని ప్రభువును ఆరాధించారు, ప్రభువుని గణపరిచారు. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 14వ వచనం చదివితే, యెహోవా మోషేకు దయచేసిన గ్రంథములో చూడగా 7వ మాసపు ఉత్సవ కాలమందు ఇశ్రాయేలీలు పర్ణశాలలలో నివాసము చేయవలెనని రాయబడి ఉండుట కనుగొనెను. ప్రియులారా, ఇలాగున్న ఆ పందిర్లలో కూర్చుని వారు ప్రభువుని ఆరాధన చేశారు. అడవినకు వెళ్ళి చెట్ల కొమ్మలను తెచ్చుకుని పందిర్లకు వేసుకుని ఆ పందిర్ల క్రింద నుండి వారు ప్రభుని ఆరాధించారు. ఇది పర్ణశాలల పండుగ. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఈ పండుగ యొక్క ఆంతర్యం ఏంటి అంటే మనకు అర్థమవుతుంది కదా. దేవుడు వారిని కాపాడి, దేవుడు వారిని కనికరించి, ఏ కీడుకు వారు గురి కాకుండా కాపాడబడిన విధానమునకు గాను కృతజ్ఞతా హృదయంతో వారు ప్రభువుని సేవించినటువంటి విధానాన్ని ఈ పండుగలో మనం గుర్తు చేసుకుంటున్నాము. అయితే ఈ పండుగ మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు కూడా దీన్ని ఆచరించినట్లుగా మనం చూస్తున్నాం. అయితే మన ప్రభువు ఏ పందిర్లు వేయలేదు పిల్లరా. యోహాను సువార్త 7వ అధ్యాయములో మనము ఈ వచనాలను చూచినప్పుడు ఇలాగున చెప్పబడినది. యూదుల పర్ణశాలల పండుగ సమీపించిన గనక ఆయన సహోదరులు ఆయనను చూచి, నీవు చేయుచున్న క్రియలు ఈ శిష్యులను చూచినట్లు ఈ స్థలము విడిచి యోదయాకు వెళ్ళుము అని చెప్పారు. ఆ ప్రకారంగా పులరా ప్రభువారు కొన్ని దినాల తర్వాత వారు ఈ పర్ణశాలల పండుగలకు ఆయన దేవాలయమునకు వెళ్ళారు. వెళ్ళినప్పుడు పిల్లరా ఈ పండుగ సందర్భంలో వారు దేవాలయాన్ని శుభ్రంగా నీళ్ల చేత కడుగుతారు.
మరి దీపాల చేత అలంకరిస్తారు. అంత మాత్రమే కాదు ప్రియులరా, ఎంతోమంది ఆ మందిరానికి, ఆలయానికి వారు వస్తారు. అయితే యేసు ప్రభులు వారు ఆ రోజు నిలవబడి తన వాడుకు చొప్పున లేఖనాన్ని బోధిస్తూ ఆయన అంటారు, చూడండి దేవుని వాక్యంలో నుంచి 37వ వాక్యం, ఆ పండుగలో మహాదినమైన అంచె దినమున యేసు నిలిచి, ఎవడైనను దప్పికగొని ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసం ఉంచువాడెవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. తన యందు విశ్వాసం ఉంచువారు పొందబో ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పెను. యేసు ఇంకనూ మహిమపరచబడలేదు గనక ఆత్మ ఇంకనూ అనుగ్రహింపబడి ఉండలేదు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఆ రోజు దేవాలయాన్ని దీపాలతో అలంకరిస్తున్నారు, నీళ్ల చేత దానంతా శుభ్రపరుస్తున్నారని విన్నాం కదా. దీపము వెలుగు, యోహాను సువార్తలో ప్రభు చెప్పారు, నేను వెలుగును అని. అలాగునని నీళ్ల చేత అక్కడ మందిరాన్ని శుభ్రపరిచారు. దప్పికగొనిన వారు నా యొద్దకు రండి అంటూ ప్రభు మాట్లాడారు. ఆ నీళ్లు, వెలుగు ప్రభు అయిన యేసే. పర్ణశాలల పండుగ ప్రియులారా, వారు పందిర్ల కింద కూర్చుని ప్రభువుని ఆరాధించారని పాత నిబంధన విషయాలను మనం జ్ఞాపకం చేసుకున్నాం. దేవుడు వారికి పగటి వేళ మేఘస్తంభమును, రాత్రి వేళ అగ్ని స్తంభమును, అనగా వెలుగు ప్రభువైన యేసే. అరణ్యంలో వారు ఏ ఒక్కరు దప్పిక చేత చనిపోయినట్లు లేదు, అందరికీ దప్పిక తీర్చబడింది. ఆ జలము ప్రభువైన యేసే. దేవునికి స్తోత్రం. ఇది 7వ నెల సంపూర్ణత, 7 దినములు. ఇది పరిపూర్ణ సంపూర్ణతను సూచిస్తుంది. పర్ణశాలల పండుగ ప్రభువైన యేసునే సూచిస్తూ ఉంది. కనుక దేవుని పిల్లరా, మనము ఆ యేసును కలిగిన వారమై దైవ కృపను పొందుకొనియుందుము గాక. ప్రార్థన. తండ్రి దేవ స్తోత్రం. వాక్యం అందరి హృదయాల్లో ఫలభరితం చేసి మేలు చేత మమ్ము నింపి నడిపించి మహిమ పొంది కార్యములు సఫలపరచమని యేసయ్య మహోన్నతమైన నామంలోనికి ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.